ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారిని వైఎస్ఆర్సీపీ హయాంలో కస్టోడియల్ టార్చర్కి సంబంధించి ఎట్టకేలకు ఈ రోజు ఐపీఎస్ అధికారి అయినటువంటి పివి సునీల్ కుమార్ గుంటూరులోని పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే మేడం, పివి సునీల్ కుమార్ రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్కి సంబంధించి ఈ రోజు ఆయన అయితే విచారణకు హాజరయ్యారు. మరి ఆ విచారణలో ఏమన్నా ఆయన బయటపడే అవకాశం ఉందంటారా, ఏమన్నా అప్రూవర్గా మారే అవకాశం ఉంటుందంటారా, ఏంటి? ఇక్కడ గతంలో సంజయ్ కూడా అంతే లొంగిపొమ్మని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి ఆయన కూడా దీంట్లో ఉన్నారు. మరి ఇప్పుడు చూస్తే సునీల్ కుమార్, పాపం రఘురామకృష్ణరాజు గారు ఎన్నో సంవత్సరాలుగా మరి ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు చేసిన అవకతవకల మీద ఆయన పోరాటం చేసి ప్రతిరోజు రచ్చబండ అనే ప్రోగ్రాం చెప్పి పెట్టేసి దానిలో వీళ్ళ యొక్క అవినీతి గురించి ఆయన వాయిస్ ఇస్తూ వచ్చారు. దాన్ని తట్టుకోలేక ఎలా ఎదుర్కోవాలో చేతకాక అక్రమంగా అరెస్ట్ చేసి ఇంకా మనిషే లేడు, ఇంకా ఈ రోజుతోటి ఇంకా జీవితం పరిసమాప్తి అవబోతుందా అని ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఏర్పడింది. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేయటం ఒకటైతే అది చేసేటప్పుడు వాళ్ళు మిస్బిహేవియర్ చేయటం, హ్యాండ్లింగ్ చేయటం కానివ్వండి, మ్యాన్ హ్యాండ్లింగ్, తర్వాత అసలు వెళ్ళే రూట్లో కూడా ఏ విధంగా తీసుకువెళ్ళారు, ఆ తర్వాత అతన్ని మరి ఆయన్ని రఘురామకృష్ణరాజు గారిని ఆ మంచానికి కట్టేసి ఆ చువ్వలతోటి కాళ్ళు కట్టేసి విపరీతంగా టార్చర్ చేసి ఒక మనిషి తన మీద కూర్చున్నాడు అని అంటే ఇంక అసలు ఏ విధంగా చెప్పాలి? మళ్ళీ వీడియో కాల్లో చూపించటం వేరొకరికి. ఇంత దుర్మార్గమైన చర్యలన్నీ చేసి ఈ రోజున వాళ్ళ పాపం పండింది. వాళ్ళు చేసిన ఏదైతే ఈ పాపాలన్నిటికి కూడా ప్రాయశ్చిత్తం ఏదైతే చేసుకోబోతున్నారా నిజంగా ఈ విధంగా అనిపిస్తుంది. ఇది ఒక్కటే చేశారా? ఇంకా అగ్నిమాపక సిబ్బందికి సంబంధించి ఈయన చేసిన అవకతవకలు, అర్హత లేని వ్యక్తులు. ఈరోజు నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నేను జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాను, మరి లేకపోతే నిరుద్యోగులకు నేను అండగా నిలబడతానని చెప్పారు కదా. మరి అదే దీనిలో మీరు అంత మంచిగా చేసినప్పుడు అలాంటి నిరుద్యోగులకు ఇవ్వకుండా మీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి, మీ మిసెస్ ఎవరికైతే ఇవ్వమంటుందో వాళ్ళకి సునీల్ కుమార్ గారు ఎందుకు ఉద్యోగ నియామకాలు చేశారు? ఒకటి కాదు చెప్పుకుంటూ వెళితే వీళ్ళ గురించి. ముఖ్యంగా అసలు మెయిన్ ఈ రోజున మనం ఈయనదేంటి అంటే రఘురామకృష్ణరాజు గారు అరెస్టు. ఆయనకి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందని, మరి పుట్టినరోజు వేడుకలు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చాలా మందికి కూడా తెలిసిన విషయం ఏంటంటే ఏదైనా వాళ్ళకొక జీవితంలో మంచి స్పెషల్ డే ఉంటుందో దాన్ని వీళ్ళు ఏ విధంగా వాళ్ళకి గుర్తుండేటట్లు చెయ్యాలి అనే ఆలోచనలో ఉంటారు అనేది. ఓకే, మరి అయితే ఇప్పుడు మొన్న గతంలో చూసుకుంటేనేమో కొద్ది రోజుల క్రితమే ఇదే పివి సునీల్ కుమార్ కొద్దిమేర కులాలకు సంబంధించి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. దాని గురించి ఏమంటారు? ఇక్కడ కులాలకు సంబంధించి వివాదాస్పదమైన వ్యాఖ్యలు అంటే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇట్లాంటి వాటల్లో దిట్ట. వాళ్ళందరూ కూడా మరి మతాల పేరుతోటి కులాల పేరుతోటి ఏ విధంగా విభజించు పాలించు అన్నది జగన్మోహన్ రెడ్డి గారిది ఆలోచన. మనం ఫస్ట్ నుంచి వింటూనే ఉన్నాం వాళ్ళు చేసే పనులు కానివ్వండి, ఇప్పటి వరకు కూడా చేస్తున్న కార్యక్రమాలు. ఎందుకంటే తిరుమల తిరుపతిలో కూడా అన్యమతస్థుల నియామకాలు, మరి అదేవిధంగా ఈ లడ్డూ కల్తీ, పరాగమణి చోరీ, మనం చూస్తే ఈ శాలువాలకు సంబంధించి కూడా అసలు పట్టునే ఉపయోగించకుండా నేసిన వాటిని వీళ్ళు కొనుగోలు చేశారని. ఇంకా ఎన్ని రకాలుగా పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని ఏ విధంగా తీసుకువెళ్లారు. మరి ఒకటి కాదు చెప్పుకుంటూ వెళ్తే వీళ్ళు ఎన్నో రకాలుగా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆయన చెప్తారో ఆ విధంగా చేసే వ్యక్తులే గాని మరి ఎక్కడా కూడా వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం ఒక ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఉన్నాము, మరి మన వల్ల మనం ఇంత కష్టపడి చదువుకొని వచ్చినప్పుడు మన వల్ల 10 మందికి మంచి జరిగితే బాగుండు అని ఆలోచిస్తారు ఎవరైనా. అది ఆలోచించకుండా వీళ్ళు చేస్తున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మంచి చేయాలి మనం అనేది. దానివల్ల ఈ రోజున మత విద్వేషాలను రెచ్చగొట్టనివ్వండి, మరి ఈ విధంగా అర్హత లేని వ్యక్తులకి ఉద్యోగ నియామకాలు కానివ్వండి, మరి ఇట్లా అక్రమ అరెస్టులు కానివ్వండి, మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే గత ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు రాష్ట్రాన్ని ఏ విధంగా అసలు చిన్నాభిన్నం చేశారు, వ్యవస్థలను విచ్ఛిన్నం చేశారు. ఎక్కడా కూడా ప్రజలకి ఒక మంచి పరిపాలన అనేది లేకుండా చేశారు. ఇన్ని రకాలుగా వీళ్ళు చేసింది కాకుండా ఇప్పుడు శిక్షలు అనుభవించే టైం దగ్గరకు వచ్చినప్పుడు అన్యాయం అక్రమని అరవటం. ఓకే, అంటే భవిష్యత్తులో పివి సునీల్ కుమార్ రాజకీయాల్లో కూడా రావచ్చు అనేటువంటి వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఏమంటారు దాని గురించి? ఏందండి, ఈ రోజున వీళ్ళందరూ కూడా ఈ శ్యామల లాంటి వాళ్ళు, ఇంకొకరు సునీల్ లాంటి వాళ్ళు మాట్లాడితే రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పదవిస్తారు. ఏ విధంగానైనా ఇప్పుడు చూసాం ధనుంజయ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి వీళ్ళందరూ కూడా మరి వాళ్ళకి గతంలో ఏ ఉద్యోగ నియామకాల్లో దేంట్లో ఉన్నారు ఉద్యోగ వ్యవస్థలో, మరి తర్వాత దేంట్లోకి వాళ్ళు వచ్చారు, ఏ విధంగా ఈ రోజున అసలు వాళ్ళకి సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకొని అన్యాయంగా అక్రమంగా మద్యం సరఫరా చేసి ఈ రోజున జైల్లో కూర్చున్నారు. మరి వాళ్ళు చదువుకున్న చదువేంటి,
రాష్ట్రానికి చేయవలసింది వాళ్ళ వల్ల ఉపయోగం ఏంటి అంటే అవన్నీ కూడా మర్చిపోయారు. ఇంకో పివి సునీల్ కుమార్ కూడా అలాంటి వ్యక్తి, వాళ్ళ జాబితాలోకే వస్తాడు. ఎందుకంటే వీళ్ళు తమకున్న ఆ ఆలోచన విధానం కానివ్వండి, వాళ్ళ నాలెడ్జ్ కానివ్వండి, వాళ్ళు చదువుకున్న చదువుకి మరి చేసే పనులకి ఏమైనా సంబంధం ఉందా అంటే ఎక్కడ సంబంధం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో ఆయన తానా అంటే తందానా అంటూ ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ వీళ్ళు ఎందుకు రాబోతున్నారు మరి రాజకీయాల్లో కంటే, ఇదిగో ఆయన రేపు ఏదో పదవిస్తాడు, చక్కగా అనుభవిస్తూ ఇట్లాంటివన్నీ కూడా ఏదైతే ఈ చీప్ ట్రిక్స్ అన్నీ కూడా ప్లే చేస్తూ సలహాలు ఇస్తూ ఇలా అక్రమంగా అన్యాయంగా దోచుకోవటంలోనూ, రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టడంలోనూ, ఎవరైనా సరే ఎదురు తిరిగితే వాళ్ళ మీద ఎలాంటి కేసులు బనాయించాలి, ఏ విధంగా అరెస్ట్ చేయాలి, మరి అరెస్ట్ చేసే క్రమంలో కూడా ఇలాంటి చిత్రహింసలు గురి చేయాలి, అసలు మనిషినే లేకుండా చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి దుర్మార్గమైన ఆలోచనలు గల వ్యక్తులు వీళ్ళందరూ కూడా. సొంత బాబాయికే మరి ఎక్కడా కూడా న్యాయం జరగలేదు ఇంతవరకు. పాపం ఆయన చంపేసి గొడ్డలతో నరికేసి కుట్లేసి మరి ఎవ్వరికి తెలియకుండా చేద్దాం అనుకున్నారు. చివరికి దొరికిపోయారు. దొరికిపోయిన తర్వాత కూడా ఆ రోజు బాబాయిది గుండెపోటు అని చెప్పి తప్పించుకున్నారు. తర్వాత అవినాష్ రెడ్డి మా తల్లికి కూడా గుండెపోటు అని చెప్పి రెండోసారి తప్పించుకున్నాడు. ఇలాంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే శిక్షకి వాళ్ళ టైం దగ్గరకు వచ్చి శిక్ష పడుతుందో అప్పుడే న్యాయం జరిగినట్లుగా ఈ పివి సునీల్ కుమార్ లాంటి వాళ్ళు కూడా మరి ఇంత మంచి చదువులు చదువుకొని ఇట్లాంటి వ్యక్తులకి సపోర్టుగా ఉన్నంతకాలం వ్యవస్థ ఏ విధంగా బాగుపడుతుంది, వ్యవస్థ మీద ప్రజలకి ఎలా నమ్మకం కలుగుతుంది అనేది కూడా ఈ రోజున పెద్ద క్వశ్చన్గా మారింది. థ్యాంక్ యూ మేడం. నమస్తే. Please subscribe to Leo News for more videos.